హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందామండి. తేదీ తీసుకున్నట్లయితే ఆగస్టు 25వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. సో మొదటిసారిగా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సో బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇదైతే తెలంగాణకు అవమానం. అమెరికా పర్యటన కేంద్ర అనుమతి నిరాకరణపైన సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారనమాట. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే మోదీ గుజరాత్గానే వ్యవహరిస్తున్నారు, ప్రధానిగా కాదు. ఇక గుజరాత్ సీఎంగా అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతి ఇచ్చారనమాట అంటూ మరో అప్డేట్ ఇచ్చారండి. చెక్కులు అదేవిధంగా ఎమ్మెల్యేలే ఇవాళ పంపిణీ చేయడానికి అధికారులు సరిపోరా అని ప్రశ్నించిన హైకోర్టు. ఇక భూములు ఇచ్చిన దేశ నిర్మాతలకు పరిహారం మాటేంటి? సంక్షేమం ఎప్పుడు అవసరానికి ఆధారంగా ఉండాలి కానీ కళ్యాణ లక్ష్మి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులో వికలాంగ యువతలకు వివాహ పథకానికి స్టే ఇచ్చినటువంటి మినహాయింపు అనమాట. ఎందుకంటే శాసనసభ ఆమోదం లేకుండా కళ్యాణ షాదీ ముబారక్ పథకాలు ఇవ్వడానికి సవాల్ ఇస్తూ న్యాయవాది అయితే ఈ రకంగా అయితే చెప్పడం జరిగింది. చెక్కులు ఇవ్వడానికి ప్రజాప్రతినిధి ఎందుకు, అధికారం ఉంటే సరిపోతుందంటూ మరో అప్డేట్ వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి మనం గెలిచింది 2% ఓట్ల తేడాతోనే, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది 2% తేడాతోనే అంటూ ఇప్పుడు 1,00,000 ఓట్లను ఈసీ ద్వారా కేంద్రం మాయం చేసింది. ఇది చాలా ప్రమాదకరమని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ తరఫున మొత్తానికి ప్రభుత్వాన్ని అంటే ఈ రకంగా అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. కొండా సురేఖ వ్యవహారం అధిష్టానం కోర్టులోకి, ఢిల్లీ పెద్దల నిర్ణయానికి మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ బదిలీ అనమాట. ఎవరు మాట్లాడొద్దు, ఫుల్ స్టాప్ పెట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేయడం జరిగింది. ఇక ఈ ధరలు పెరిగాయని చెప్తున్నారు. ఇక నెల రోజుల్లోనే 30% వరకు పెరిగాయన్నమాట ధరలు. రీటైల్ మార్కెట్లో సగటున కేజీ గతంలో తక్కువ ఉంటే ఇప్పుడు 63 రూపాయలకు చేరింది. అది కూడా షుగర్, మన చక్కెర కూడా అంటాం కదా, షుగర్ వింటే కనుక బీపీ పెరిగినట్లు అని చెప్తున్నారు. తగిన ఉత్పత్తి, పండుగల సీజన్ల డిమాండ్లతో కొరత ఉంటుందన్నమాట. సో అదేవిధంగా సరఫరా పైన ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. సో ఇక మరో అప్డేట్ ఇచ్చారనమాట. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి చేయూత పెన్షన్లను కూడా పిలుస్తాం కదా. సో ఏంటంటే అర్హులైనటువంటి ఫైలేరియా లేదంటే బోధకాలు, తలసేమియా, హెచ్ఐవి బాధితులకు చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజగోపాలరావు అయితే తెలిపారనమాట. గతంలో పింఛన్ల కోసం నమోదు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు కూడా మంజూరు కాని వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా కూడా అలాగే మిగిలిపోయి ఉన్నట్లయితే సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు మెడికల్ సర్టిఫికేట్ సంబంధిత వైద్యాధికారి నుంచి తప్పనిసరిగా మనం యూడిఐడి కార్డు లేదంటే పిలవడం సదరం సర్టిఫికేట్ అంటాం కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఈ నెల 27న సాయంత్రం 5 గంటల లోపు మెడికల్ సర్టిఫికేట్తో పాటు అవసరమైనటువంటి వివరాలతో జిల్లా వైద్యాధికారులను దరఖాస్తు సమర్పించవచ్చు అని చెప్పేసి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అయితే పెన్షన్లు ఇంకా రాలేదని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవానికి అయితే పెన్షన్లు మనకు ఏదైతే జూన్ నెల పెన్షన్లు జూలైలో ఇచ్చినట్లు జూలై నెల పెన్షన్లు ఆగస్టులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల చివరికి అయితే రావడం జరిగింది. సో వారం ఎండ్కి వచ్చింది కాబట్టి కొన్ని రోజులు అయితే ఈ నెల అయితే కంప్లీట్గా ముగిసిపోతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో బ్యాంక్ అకౌంట్లో అయితే ముందుగానే రావడం జరిగింది. చాలామంది అయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కొన్ని జిల్లాల్లో అయితే ఒక జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉంటారు, కొన్ని చాలా గ్రామాలు ఉంటాయి, మండలాలు ఉంటాయి కాబట్టి సో ఇక వారు వీలుని బట్టి పోస్ట్ మ్యాన్ అయితే తీసుకొచ్చి పైసలు అయితే అందిస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పంపిణీ అయితే స్టార్ట్ చేశారు.
సో ఈ నెల దాదాపుగా 31 తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు. చాలామంది అయితే ఇప్పటికే తీసుకున్నామని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇస్తున్నారు. కొంతమంది తీసుకోలేదంటున్నారు. ఒకసారి ఫోన్ చేసైనా తెలుసుకోండి. లేదంటే మీ పోస్ట్ ఆఫీస్ మీరు ప్రతి నెల ఎలా తీసుకుంటున్నారా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పనిసరిగా పెన్షన్లు అనేది పంపిణీ జరుగుతుంది. కొంతమందికి మాత్రం రావడం లేదు. ఏ విధంగా అంటే ముఖ్యంగా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. కొంతమంది ఇందులో మినహాయించి ఉన్నారనమాట. ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 70,000 మంది అయితే ఇంకా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదంటున్నారు. సో అదేవిధంగా రాష్ట్రంలో 1,25,000 వరకు పెన్షన్లు క్యాన్సిల్ అయ్యాయి. సో లైవ్ అథెంటికేషన్లో ఇందులో అనర్హులు అయితే ఉన్నారు. అంటే 2 రకాల పెన్షన్లు అయితే పొందుతున్న వారు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా వయసు పెంచుకున్న వారు ఆధార్ కార్డులు కావచ్చు, ఓటర్ ఐడి, అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్లు, ఇక 4 చక్రాల వాహనాలు, ఇక ల్యాండ్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్కువగా ల్యాండ్ ఉన్నవారు, ఇలాంటివి కొన్ని కారణాల వల్ల ఎక్కడనో చిరునామా ఉండి ఎక్కడనో పెన్షన్లు పొందుతున్నవారు, మరణించిన వారి పెన్షన్లు కూడా అప్డేట్ అనేది కాలేదు. సో అవన్నీ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది తొలగిస్తున్నారు. సో తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఈ నెల 31 వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు పెన్షన్లకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే నడుస్తుందన్నమాట. క్లియర్గా ఈ నెల మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది. చాలామంది అయితే తీసుకున్నారని చెప్తున్నారు. మీరు ఒకవేళ ఏ జిల్లాకు సంబంధించిన వారు మీరు పెన్షన్లు తీసుకుంటే ఎంత మొత్తంలో తీసుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే తోటి మిత్రులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ప్రతిరోజు కూడా పెన్షన్లకు సంబంధించి కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అయితే స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు అనమాట. అప్డేట్ అయితే అందిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారనమాట. తరగతి అంటే పిల్లలకు సంబంధించి కావచ్చు, తరగతి గదులకు సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే తరగతి గదులను వాచ్మెన్, సెక్యూరిటీ సిబ్బందికి అయితే కేటాయింపులు చేస్తున్నారు. వారి నివాసం ఉండేందుకు కొందరు ప్రధాన ఉపాధ్యాయులు అనుమతిస్తున్నారు. కానీ అది నిబంధనలకు విరుద్ధం అంటూ ఇక వాటిని ఖాళీ చేయించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ అయితే డిఓలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి అనేది మండల స్థాయిలోకి రావడం జరిగింది. గతంలో జిల్లా స్థాయిలో అయితే ఉండేది. ఇప్పుడు మండల స్థాయిలో ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోమవారం స్టార్ట్ చేశారనమాట. ప్రజావానికి 3,480 ఆర్జీలు అయితే వచ్చినట్లు దాదాపు మొత్తం 566 మండలాల్లో ఈ కార్యక్రమం అయితే జరగగా 10,093 మంది అధికారులు ఇందులో అటెండ్ కావడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇక జిల్లాల వారీగా కూడా. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎన్యుమరేషన్ ఫామ్ అని కూడా పిలుస్తాం, లేదంటే ఓటర్ అంటాం కదా, దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 27 నుంచి మరోసారి విచారణ చేస్తారన్నమాట. మీకు ఓటు ఉందా లేదా ఎలా ఏంటి అనే దానిపైన సెప్టెంబర్ 20 నాటికి కంప్లీట్ చేస్తారు. ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. సో ఇటీవల కాలంలో చాలామంది దరఖాస్తు చేసుకోలేదు, కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి అర్హులు ఏంటి అనేది కూడా. సో ఇందులో భాగంగానే అనర్హుల లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వారికి నోటీసులు కూడా అందిస్తున్నారనమాట. ఒకవేళ మీరు అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. తగిన డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రత్యేక సమగ్ర ఓటర్ లిస్ట్ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఓటర్లకు నోటీసులు జారీ చేసేందుకు స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో నోటీసులు జనరేషన్ ప్రింటింగ్ ప్రక్రియ నెల 31 నాటికి పూర్తి కానుంది. ఈ మేరకు నోటీసులను కూడా షెడ్యూల్ ఇవన్నీ కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అనర్హులు ఉన్నారు ఏంటి వారికి అయితే నోటీసులు అయితే అందించబోతున్నారని చెప్తున్నారు. సో అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా మరొకసారి అవకాశం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారనమాట.